ఆయన కృప ద్వారా మనం విడుదలను విజయాన్ని పొందుకొని మనం ముందుకు సాగిపోతాం. ప్రతి పరిస్థితిలో దేవుని కృప మీద ఆధారపడదాం. మన బలం మీద, మన జ్ఞానం మీద, మన శక్తి మీద కాక దేవుని కృప మీద మనం ఆధారపడదాం. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచి. నిజంగా ఆ వాగ్దానం ఎంత అద్భుతమైన వాగ్దానం. ఆ వాగ్దానం చదివినప్పుడల్లా చాలా బలం వచ్చేస్తుంది. కొన్నిసార్లు కృంగిపోయిన పరిస్థితుల మధ్యలో, బాధలో, దుఃఖంలో ఉన్న సమయంలో దేవుడు మనల్ని వదిలిపెట్టేసినట్టవా? దేవుడు మనల్ని మర్చిపోయిందంటారా? దేవుడు మనల్ని, మనం చేసే ప్రార్థనలు చూడట్లేదేమో, ఎందుకు ఇవన్నీ బాధలు దుఃఖాలు ఉన్నాయని అనుకున్న సమయంలో, ఎప్పుడైతే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం మనం ఎప్పుడైతే చదువుతామో, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అనే వాగ్దానము చదవగానే ఎక్కడ లేని ధైర్యము, ఆదరణ